డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు నుంచి అంటున్నాడో ఆ రోజు నుంచి వైసీపీ నాయకులే తిట్టిపోస్తా ఉన్నారు. కాకపోతే సాక్షి మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మావిగన్ అంటే ప్రజలు విపరీతమైన స్పందన వచ్చిందని వాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ అంశమై వైసీపీ నాయకులే తిడుతూ ఉన్నారని గతంలో కుండబద్దల్లో కూడా వీడియో పెట్టాం. కాకపోతే నువ్వేం బాత్రూంలో ఉండి నూచావా అని ఒక కామెంట్ కూడా మనకు వచ్చింది. ఈరోజు అలాంటిదే ఒకటి వల్లభనేని వంశీ వీడియో ఒకటి రిలీజ్ అయింది. అందులో మావిగన్ లేదు, అడి పెండాకూడు లేదు, ఈ వైసీపీని నాశనం చేయడానికే ఇలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని వల్లభనేని వంశీయే మాట్లాడుతున్నాడు. గతంలో మనం కుండబద్దల్లో పెట్టిన వీడియోలో సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మావిగన్ అంశం మీద ఎప్పుడైతే ఈ సమన్వయకర్తలందరితోటి టెలికాన్ఫరెన్స్ పెట్టాడో ఆ టెలికాన్ఫరెన్స్లోనే అతనికి గట్టి రిటార్ట్ ఎదురైపోయింది. కేవలం ఈ వైసీపీ నాయకులు ఈ దరిదాపుల్లో ఉన్న వాళ్ళు, అమరావతి చుట్టుపక్కల ఉన్న వాళ్లే కాదు, అందరూ గట్టిగా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే 3 రాజధానుల అంశం మావిగన్ తోటి సరిసాటిగా ఉండదు కాబట్టి. ఇప్పుడు గతంలో అభివృద్ధి వికేంద్రీకరణని ప్రచారం చేశాము, ఇప్పుడు తీసుకొచ్చి అమరావతి పక్కనే పొడుగ్గా ఒక 110 కిలోమీటర్లకి రోడ్డు ఎమ్మట దాబాలు కట్టినట్టు కడదాము అని ఓ ప్రతిపాదన చేస్తే వైసీపీ నాయకులే చేదరించుకున్నారు. దీన్ని మావిగన్ని మనం బాగా గట్టిగా ప్రచారం చేయాలని సోషల్ మీడియా కార్యకర్తల్ని కాంటాక్ట్ చేస్తుంటే మేమైతే రాలేము కానీ మీరు వేరెవరినన్నా చూసుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులందరూ సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగా వినిపించారనేది కూడా మనం గతంలో కొండబద్దలోనే వీడియో చేశాం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తానే చెప్పుకోవాల్సి వచ్చింది, ఈ మావిగన్ ఐడియా కాదు, నాది కాదు బాబోయ్ అని. కాకపోతే తర్వాత ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా చూస్తే ఈ మావిగన్ అనే ఐడియా మరి పేరుని నాని ఇచ్చినప్పటికీ మరి కమ్మ కులానికి కాపు కులానికి మధ్య ఉన్న ఆ కొంచెం భేదభావం ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం ఫైర్ అప్ చేసుకొని కొత్తగా ఈ మావిగన్కి ప్రచారం కల్పించుకోవచ్చు అని ఆయన చెప్పిన ఐడియాని స్క్రిప్టెడ్ చేసింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డే. మరి కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన యదవేవుడు అన్నారు చూడండి, నిజంగా అది సజ్జల రామకృష్ణారెడ్డి అని ఈ రోజుకి బయటపడిపోతా ఉంది. అందుకనే ఆయన కూడా నాకేం తెలియదు, వాళ్ళు చెప్పింది చేయటమే తప్ప అని. అంటే పేరుని నాని జగన్మోహన్ రెడ్డికి ఐడియా ఇస్తే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చేత స్క్రిప్ట్ రాపిచ్చాడని, రాసిన నాకేం తెలుసు, ఐడియా వేసిన వాళ్ళకి కదా తెలుసు అని సజ్జల భావన ఒకటి. అందుకని ఆయన కూడా ఆ రోజు నుంచి ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు. గట్టిగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన వైసీపీ నేతలు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఒక డిమాండ్ కూడా పెట్టారు, జగన్మోహన్ రెడ్డితోటి మాకు మీటింగ్ ఏర్పాటు చెయ్యి, స్వయంగా ఈసారి మేమే చెబుతాం. గతంలో మరి చెప్పిన వసంత కృష్ణప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ బయటకు పోయి బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది మేము కాదు వైసీపీ ఇక్కడతోటి భూస్థాపితం అయిపోయింది ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేస్తే అనేది కదా ఈ నాయకుల యొక్క వాదన. ఏ రోజైతే అమరావతితో పెట్టుకున్నామో ఆ రోజు వైసీపీకి పతనం స్టార్ట్ అయింది. అది 2024లో 11 సీట్లతోటి కన్ఫర్మేషన్ జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతి ఐడియా డౌన్ఫాల్కే దారితీస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత అనే దాన్ని తీసుకొచ్చారు. ఇక జీవితంలో ఎవరు వచ్చినా అమరావతిని కదల్చటం కుదరదు అనేది అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. కాకపోతే జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డికి కూడా 25కి 25 సీట్లు వస్తే, అంటే పెరిగి అవి ఏదో 38 అవుతాయి అనుకున్నా, ఆ 38 వస్తే కేంద్రంలో వెళ్ళి గట్టిగానే పోరాడి కావాలంటే మార్పిచ్చేస్తాడు. అంటే అంత ఈజీగా కేంద్రం కూడా మారుస్తుందా? ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఆధారపడి ఉంది కాబట్టి దాదాపుగా చంద్రబాబు నాయుడు అడిగే వాటన్నిటినీ వాళ్ళు ఒప్పుకుంటానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కాబట్టి జరుగుతుంది ఈ వ్యవహారం అంతా. లేదు అని అంటే 2014-19 మధ్యలో బీజేపీకి స్వయంగా వాళ్ళకే అధికారంలోకి రాగలిగినంత మ్యాండేట్ కనపడితే వాళ్ళు విన్నారు ఆ రోజున మాట, ప్రత్యేక హోదాని ఆల్ఫాట్ను కాదనేశారు. కానీ ఆ రోజుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా 25 సీట్లకి 25 సీట్లు నాగిస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు. అయినా 22 ఇచ్చినా కూడా ఏం చేస్తాం, ప్లీజ్ అని అడుక్కోవటం తప్ప మనం చేయగలిగేది ఏం లేదన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి స్టాండ్ అనమాట. అమరావతి అనేది వాళ్ళకి పలకటం కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి.
కేవలం రాజకీయ పరంగా చూస్తారు తప్ప వీటన్నిటిని వాళ్ళకి దీని మీద ఒక రైట్ రాయల్ స్టాండ్ ఏం లేదనేది కనపడుతుంటే వైసీపీ నాయకులే దీన్ని విభేదిస్తున్నారనేది ఇక్కడ గట్టిగా అర్థం చేసుకోవాలి. దానికి నిదర్శనంగానే ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ వీడియో లీక్ అవటం అనేది. కోర్స్ ఇవి ఇక్కడ గన్నవరంలో జరుగుతున్న కొన్ని రాజకీయాల మీద కొన్ని రకాలైన మాటలు కూడా వస్తున్నాయి. ఈ గన్నవరంలో టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో అటు యార్లగడ్డ వెంకట్రావు తోటి ఇటు వల్లభనేని వంశీతోటి కూడా బాగా ఫర్గానే ఉంటున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న వ్యక్తి ఆయనకి గోరు ముద్దలు తినిపిస్తా ఉన్న ఆయన అక్కడ టీడీపీ క్యాడరేనని, కాకపోతే అతను ఒక డబల్ స్టాండర్డ్ ప్లే చేస్తూ ఆయన మరి విజయవాడ వచ్చేటప్పటికి దేవినేని అవినాష్తో కలిసి తిరుగుతూ ఉంటాడని, ఇలాంటివి కొన్ని ప్రత్యేకంగా మరొన్ని కథనాలు ఉన్నప్పటికీ గాను వల్లభనేని వంశీ తన మదిలో మాటని ఈ పార్టీలో బయట పెట్టాడు. కాకపోతే ఇక్కడ వంశీ ప్రస్తావన కూడా ఒకసారి చేసుకోవాలి. ఆయన ఆహార్యం మార్చేసి గడ్డం పెంచేసి జుట్టుకు రంగు వదిలేసి ఏదో బాగా అందగాడని జగన్మోహన్ రెడ్డి చేత పొగిడించుకున్నాడు, నాకేం అందం లేదన్నట్టుగా తయారయ్యాడు కదా. ఇదంతా కూడా ఒక నాటకమేనని దీని ద్వారా తెలిసిపోతలే. గతంలో ఆయనకి ఏదో శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చాయని ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పే మాట విని తనని సరిగా పట్టించుకోలేదని బెయిల్ కోసం అడ్డమైన డ్రామాలన్నీ ఆడాడు ఆ రోజున. మరి ఈ రోజున మందు పార్టీ చేసుకోవటానికి మటన్లు పీక్కు తినటానికి ఆ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు అడ్డం రాలేదా? మరి ఇవన్నీ చేస్తుంటే మరి ఎంతకాలం ఆయన ఉండగలుగుతాడా? అంటే లోపల మొత్తం బాగానే ఉంది, సిస్టమ్ ఈజ్ గుడ్, బయటికి ఆయన చేస్తున్న ఎక్స్పోజరే కొంచెం ఈ రకంగా కనపడుతుంది, ఆయనకేం బాగాలేదన్నట్టుగా. ఎందుకంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినాడున ఒకవైపు వల్లభనేని వంశీ ఒకవైపు కొడాలి నాని ఇద్దరు కారుకి డోర్లు పట్టుకొని ఏళ్లాడుతూ సెక్యూరిటీ గార్డుల్లాగా వెళ్ళారు. ఆ రోజే మనం కొండబద్దల్లో కూడా వీడియో చేసాం. వీళ్ళిద్దరు ఇలా కనిపిస్తున్నారు, ఇద్దరికీ ఆరోగ్యం బాగలేదని డ్రామా వేస్తున్నారు అని. అది ఈ రోజున అఫ్కోర్స్ ఆ విషయం కూడా బయటపడిపోయింది అనుకోండి. కాకపోతే ఇక్కడ మావిగన్ విషయం వచ్చేటప్పటికి ఖచ్చితంగా వైసీపీ నాయకులు విభేదిస్తున్నారనేది కనపడుతుంది. సాక్షి పచ్చి అబద్ధాలు జనం పేరుతోటి వాళ్ళు అనుకున్న వాదనని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధం చెప్పగా అదే నిజమవుద్దని వెనకటికి గోబెల్స్ ప్రచారం అనే దాన్ని తీసుకొచ్చారు చూడండి. గోబెల్స్ అనే ఒక వ్యక్తి దాన్నే ఇంకా ఆచరిస్తూ ఉంటే సోషల్ మీడియాలో కూడా ఈ మావిగన్ అంటే మామూలు విషయం కాదని, ఏదో రోడ్డు పక్కన ఈ 110 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది, దాని చుట్టూతా మనం రాజధాని కట్టేద్దాం, దాబాలు కట్టినట్టు కట్టేద్దాం అన్నట్టుగా చెబుతుంటే అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే దానికి సమాధానం లేదు. కాకపోతే మిగతా పార్టీ అంతా ఖచ్చితంగా మావిగన్ని వ్యతిరేకిస్తుందని ఈ వైరల్ వీడియోతోటి ప్రస్ఫుటంగా అర్థమైపోవడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.